జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఓ ఎస్ఐ సహా మహిళా కానిస్టేబుల్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఇద్దరితో పాటు మరొక వ్యక్తి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టుగా సమాచారం. ఇక కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ గత 2 రోజులుగా కనిపించడం లేదు. బుధవారం సాయంత్రం బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతి ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఎస్ఐ సహా కానిస్టేబుల్ ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు ట్రేసింగ్ చేయగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్టుగా తెలిసింది. బుధవారం రాత్రి పోలీసులు హుటాహుటిన చెరువు వద్దకు వెళ్లారు. చెరువు వద్ద ఎస్ఐ కారు, చెప్పులు, కానిస్టేబుల్ ఫోన్లు లభ్యమయ్యాయి. అయితే ఇద్దరితో పాటు బీబీపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, సొసైటీ ఆపరేటర్ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది. చెరువు వద్దకు జిల్లా ఎస్పీ సింధు శర్మ చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం సదాశివ నగర్, బిక్కనూరు, కామారెడ్డి పట్టణ సిఐలు, ఎస్ఐలు, పోలీసుల బృందం చెరువు వద్ద ఉండి బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చెరువు పరిధి పెద్దగా లోతుగా ఉండడంతో పాటు చీకటి కావడంతో గాలింపులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహిళా కానిస్టేబుల్ శృతి స్వగ్రామం గాంధారి మండల కేంద్రం. 10 ఏళ్లుగా పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శృతి, మహిళా కానిస్టేబుల్ శృతి స్వగ్రామం గాంధారి మండల కేంద్రం. 10 ఏళ్లుగా పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శృతికి తల్లిదండ్రులు, చెల్లి, తమ్ముడున్నారు. పేద కుటుంబానికి చెందిన శృతి చాలా ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకునే పెరుగుతనం లేదని ఆమె సోదరుడు నటరాజ్ తెలిపారు. గతంలో శృతికి పెళ్లైనప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల 5 సంవత్సరాల క్రితం భర్తతో విడాకులు తీసుకుందని, ప్రస్తుతం తాను ఒంటరిగా ఉంటుందని తెలిసింది. చెరువు వద్ద ఫ్లడ్ లైట్ ఏర్పాటు చేసి ఫ్లడ్ లైట్ల వెలుతుల్లో రెస్క్యూ టీం గాలింపులు చేపట్టారు. ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతుల మధ్య ఏం జరిగి ఉంటుందని, వీరిద్దరి మధ్య అధికారి సబార్డినేటర్ బంధం కూడా కాకుండా వ్యక్తిగత సంబంధం ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీరి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగానే భేదాభిప్రాయాలతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలేవి పోలీస్ శాఖలోని ఏ స్థాయి అధికారి ఇంతవరకు ధృవీకరించడం లేదు. వీరితో పాటు నిఖిల్ అనే వ్యక్తి వీరి మధ్యలో ఎందుకు వచ్చాడనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆపరేటర్ నిఖిల్కు ఏం సంబంధం? ఈ ఘటనతో నిఖిల్కి ఎలాంటి సంబంధం ఉంటుంది? ఎందుకు ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అనుమానాలకి ఏ ఆధారం దొరకడం లేదు. ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతిల మధ్య ఉన్న బంధం గురించి నిఖిల్కు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా బిక్నూరులో ఎస్ఐగా పనిచేసే సాయి కుమార్, ఆపరేటర్ నిఖిల్కు ఏం సంబంధం? ఈ ఘటనతో నిఖిల్కి ఎలాంటి సంబంధం ఉంటుంది? ఎందుకు ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అనుమానాలకు ఏ ఆధారం దొరకడం లేదు. ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతుల మధ్య ఉన్న బంధం గురించి నిఖిల్కు సంబంధం ఏంటి అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా బిక్నూరులో ఎస్ఐగా పనిచేసే సాయి కుమార్, బీబీపేటలో కానిస్టేబుల్గా పనిచేసే శృతి, ఇంకా నిఖిల్ వీరు ముగ్గురు సదాశివనగర్ మండలం పరిధిలో చెరువు వద్దకు ఎందుకు వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ముగ్గురు కలిసే వచ్చారా, లేదంటే విడివిడిగా వచ్చారా అనే సందేహాలకు సరైన సమాధానం దొరకడం లేదు. చెరువు వద్దకు వచ్చిన తర్వాత ఏం జరుగుంటుంది? ఈ విషయంపై చర్చ జరుగుంటుంది. వీరి ఆత్మహత్యకు ప్రేరేపించినంత పెద్ద టాపిక్ ఏమై ఉంటుంది అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మధ్యని తొలిచేస్తున్నాయి.